శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సకల ఆపదలను తొలగించి విజయాన్ని ప్రసాదించే శ్రీ ఆంజనేయ స్వామివారి మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఈ మంత్రాన్ని పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు 108 సార్లు జపిస్తూ ఉంటారో వారికి శ్రీ మారుతి కృప వల్ల దుష్టగ్రహ బాధలుండవు, నరఘోష నశిస్తుంది, ఆపదలు ఉండవు, సకాలంలో వివాహం ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి. ఈ మంత్రజపం వల్ల జటిలమైన కార్యాలు సులభంగా నెరవేరగలవు. మంత్రాన్ని మంత్ర జప విధానాన్ని వివరించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే హనుమతే మమ సర్వకార్యేషు జ్వల జ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ మాం రక్ష రక్ష సర్వదుష్టేభ్యో హూం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్పై కూడా ఈ మంత్రం ఉన్నది చూడండి. ఈ మంత్రాన్ని మంగళవారం రోజు ప్రారంభించాలి. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి ఫోటోలు ఎదురుగా ఉంచుకొని తూర్పుముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేయాలి. పీట మీద కానీ చాపపై కానీ కూర్చోవాలి. ముందుగా గణపతికి నమస్కరించి తదుపరి ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. తదుపరి పై మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి. శ్రీ ఆంజనేయ స్వామి వారికి దీపారాధన, యథాశక్తి నైవేద్యం సమర్పిస్తే విశేష ఫలప్రదం. దీపారాధన నైవేద్యం సమర్పించడం వీలు కాని వారు సింపుల్గా పై మంత్రాన్ని ఆంజనేయ స్వామివారి ఫోటో ఎదురుగా కూర్చొని ఈస్ట్ ఫేసింగ్లో కూర్చొని జపించవచ్చు. విశేషమైన పని కావాలన్నా, ఆపదలు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు మంగళవారం జపం ప్రారంభించి ఒక మండలం పాటు అంటే 40 రోజుల పాటు ప్రతిరోజు 1008 సార్లు గనక ఈ మంత్రాన్ని జపిస్తే ఆ కష్టం తొలగిపోతుంది. ప్రతిరోజు జపం పూర్తయిన తర్వాత ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని మరలా 11 సార్లు జపించాలి. మంత్రజపం చేసేవారు మంగళవారం రోజు మాంసాహారాన్ని విసర్జించాలి. మంగళవారం అన్ని నియమాలు పాటించాలి. విశేషమైన పని కావాలని మండలం రోజులు ఈ మంత్రాన్ని జపించేవారు ఈ మండలం రోజుల పాటు అన్ని నియమాలు పాటించాలి. నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నెలకు ఒక మంగళవారమైన గోమాతకు యథాశక్తి ఆహారాన్ని సమర్పించాలి. కోతులకు కూడా బెల్లంతో చేసిన స్వీట్స్ని గనక మనం సమర్పిస్తూ ఉంటే అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యం అవుతాయి. ఈ మంత్రంతో పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఇంకా శ్రీరామ రక్షా స్తోత్రం పఠిస్తూ ఉంటే విశేషంగా కలిసి వస్తుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లేదా ఉపాధి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారు శుభవార్తలు వినొచ్చు. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలతో బాధపడే వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది. నరఘోష ఉండదు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేవారు ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు 108 సార్లు జపిస్తూ ఉంటే శనిగ్రహ బాధలు ఉండవు. ఈ మంత్రజపం వల్ల నవగ్రహ కటాక్షం కలుగుతుంది. శ్రీ మారుతి కృప వల్ల అన్నింటా విజయం లభిస్తుంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటే ఆరోగ్యం కుదుటపడుతుంది. జీవితంలో పూర్తి విజయాన్ని పొందాలంటే ఈ మంత్రాన్ని చెప్పిన పద్ధతిలో ప్రతిరోజు జపించండి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.